సరస్వతి స్వరూపం అంటే మనందరికీ తెలుసు. జ్ఞానప్రదాయిని, విద్యాప్రదాయిని. ఆ తల్లి రూపం ఎలా ఉంటుందో కూడా మనందరికీ తెలుసు. చాలా చిత్రపటాల్లో చూస్తూ ఉంటాము. సరస్వతీదేవికి సంబంధించినటువంటి ప్రార్థనలన్నీ కూడా చిన్నపిల్లలంతా కూడా చేస్తూ ఉంటారు. మరి ఈనాడు చేస్తున్నారో లేదో నాకైతే తెలియదు. యా కుందేందు తుషారహార ధవళ, యా శుభ్రవస్త్రాన్విత, యా వీణా వరదండమండితకర, యా శ్వేత పద్మాసనా, యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిః దేవైః సదా పూజిత, సా మాం పాతు సరస్వతి భగవతి నిశ్శేషజాడ్యాపహ. ఈ శ్లోకంలో అంతా కూడా సరస్వతీదేవి యొక్క స్వరూపం చక్కగా వర్ణించబడి ఉన్నది. ఎలా ఉన్నది? ఆమె చాలా తెల్లగా ఉన్నది. ఆ చేతిలో వీణను ధరించి ఉన్నది. ఒక చేతిలో అక్షమాల ఉన్నది, ఒక చేతిలో ఏమో పుస్తకం ఉన్నది. ఇవన్నీ దేనికి సంకేతాలు అంటే, పుస్తకమేమో జ్ఞానానికి సంకేతము, అక్షమాల ఏమో వర్ణ సమామ్నాయము, అకారం నుంచి క్షకారం దాకా ఉండేటువంటి విద్యలన్నీ కూడా, శాస్త్ర రహస్యాలన్నీ కూడా నిక్షిప్తమై ఉండేటువంటి విద్యలన్నీ కూడా అక్షమాల స్వరూపంలో తల్లి చేతిలోనే ఉన్నాయన్నమాట. అలాగే ఆమె కట్టుకున్నటువంటి ధవళ వస్త్రం తుషారహార ధవళ యాశుభ్ర వస్త్రాన్విత, తెల్లగా మంచులాగా స్వచ్ఛంగా ఉండేటువంటి ఆ ధవళ వస్త్రము, ధవళ పద్మము అనేటువంటిది ఆ స్వచ్ఛతకి ప్రతీక, జ్ఞానానికి సంకేతం కదా ధవళ వర్ణం. కాబట్టి అటువంటి ఆ జ్ఞాన స్వరూపిణి అయినటువంటి తల్లిని నిత్యము కూడా మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. రెండు మాటలు మాట్లాడాలి అన్నా, ఏదైనా తెలియని విషయం తెలుసుకోవాలి అని చెప్పి నేను అన్నా కూడా ముందుగా సరస్వతీదేవికి నమస్కరించి మాత్రమే విద్యాభ్యాసం అనేటువంటిది మొదలు పెడుతూ ఉన్నాం. ఈనాటికి కూడా ఇది ఒక సంప్రదాయంగా మనకి వస్తూనే ఉన్నది. అలాగే పోతన గారు కూడా భాగవతంలో సరస్వతీదేవి ప్రార్థన చేస్తూ, శారద నీరదెందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార ఫేన రజతాచల కాశ ఫణీశ కుంద మందార సుధాపయోధి సితతామర సామర వాహిని శుభాకార తనొప్పు నిన్ను మదిగానగ ఎన్నడు గల్గు భారతి, నిన్ను మదిగానగ ఎన్నడు గల్గు భారతి. అన్నీ కూడా తెల్లటి కాంతితో మెరిసిపోతూ ఉండేటువంటి వస్తువులతోనే అక్కడ పోతన గారు ఆ పోలికని చెప్పారన్నమాట. అంత ధవళ స్వరూపిణి శ్రీమాత సరస్వతీదేవి రూపంలో ఇక్కడ అందరి చేత కూడా జ్ఞానప్రదాయినిగా, విద్యాప్రదాయినిగా, జ్ఞానసిద్ధిని అనుగ్రహించేటువంటి మాతగా ఇక్కడ మనం భావించాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.